హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. మనం రోజువారీ వేసుకునే గాజుల్ని ఇలా బాక్స్‌లో వేసి పెట్టామంటే అవి గందరగోళంగా ఉంటాయండి. చూడ్డానికి బాగోదు. అలాగే మనం వేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఒకటి ఒకటి వెతుక్కోవాల్సి ఉంటుందండి. ఇలా కాకుండా మనం వేస్ట్ అని పడేసే ఒక పెర్ఫ్యూమ్ బాటిల్, అలాగే ఒక పాత సీడీ ఉంటే బ్యాంగిల్ స్టాండ్‌ని చాలా చక్కగా ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. నేనిక్కడ ఒక బ్లౌజ్ పీస్‌ని తీసుకున్నానండి. వేస్ట్‌గా ఉండే ఒక బ్లౌజ్ పీస్‌ని తీసుకుని దాన్ని ఈ విధంగా కట్ చేశాను. ఇలా కట్ చేసి గ్లూ పెట్టి అతికించుకోవాలండి. ఏదైనా ఒక ఆర్గనైజర్‌ని పాత వస్తువులతో తయారు చేస్తున్నప్పుడు కాస్త అందంగా తయారు చేసుకుంటే అవి పాతవి అన్న ఫీలింగ్ మనకు లేకుండా ఉంటుంది. అందుకే నేను చాలా సింపుల్‌గా ఇలా క్లాత్‌ని అతికిస్తున్నానండి. చూసారా, చాలా బాగుంది. తర్వాత అదే విధంగా బాటిల్‌కి కూడా క్లాత్‌ని అతికించాలండి. బాటిల్‌ని ఈ విధంగా పెట్టి మనకి క్లాత్ ఎంత పడుతుందో బాటిల్ సైజులో క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే మూతకి కూడా సపరేట్గా ఒక చిన్న పీస్ని కట్ చేసి ఈ విధంగా అతికిస్తున్నానండి. తర్వాత క్లాత్కి ఈ విధంగా గమ్ పెట్టి బాటిల్ని ఇలా రోల్ చేస్తే మనకి అతుక్కుంటుందండి. ఆరడానికి కొద్దిగా టైం పడుతుందండి. మీ దగ్గర హాట్ గ్లూ గన్ ఉంటే దాన్ని యూజ్ చేయండి. అదైతే మనం అస్సలు వెయిట్ చేయక్కర్లేదండి, వెంటనే అతుక్కుంటుంది. అడుగు వైపును కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి అతికించాను. అలాగే పై వైపును కూడా అంచు పైకి లేకుండా ఈ విధంగా అతికించుకోవాలండి. తర్వాత పైన మనకి ఆ అతుకులు అవి కనిపించకుండా ఒక చిన్న లేస్ ఉంటే ఈ విధంగా దాన్ని కూడా గ్లూ పెట్టి అతికిస్తున్నానండి. ఇప్పుడు మనకి చక్కగా చాలా చాలా బాగుంటుంది. బాటిల్ని ఈ విధంగా సీడీకి అతికిస్తే మనకి చక్కటి బ్యాంగిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా బాగుంది కదా. మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే, అంటే షెల్ఫ్లో పెట్టిన, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకున్నా చూడడానికైతే అందంగా ఉంటుందండి. ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ అనేవి నాకు చాలా హెల్ప్ అవుతాయి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.